కర్మ ఉందా, పాపఫలం ఉందా, స్వర్గం ఉందా, ఒక్కడైనా చూశాడా? ఒక్కడైనా? నరకం ఉందా? ఎక్కడుంటుంది? స్పేస్లోకి రాకెట్లు వెళ్తున్నాయి, అన్ని దిశలకు వెళ్తున్నాయి, గుండ్రంగా ఉన్న భూమిలో అన్ని వైపులకు వెళ్తున్నాయి రాకెట్లు. మరి అలాంటప్పుడు ఎక్కడ నీకు స్వర్గం కనిపించింది, నరకం కనిపించింది? 14 లోకాలు ఎక్కడున్నాయి? పరలోకం ఎక్కడుంది? అది యేసయ్యకు సంబంధించిన పరలోకమైనా, అల్లాహకు సంబంధించిన మరో దివ్యలోకమైనా ఎక్కడుంది? ఇందులో ఎన్ని ఆధారాలు చూపించాడు చూడండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఏమి భూమిని మేము మీ కొరకు పరచలేదా, మరియు పర్వతాలను దానిపై మేకుల్లాగా నాటలేదా, మిమ్మల్ని జతలు జతలుగా సృష్టించలేదా? 3. 4. వజఅల్నా నౌమకుం సుబాత, మీ విశ్రాంతి కొరకు మేము నిద్రనివ్వలేదా? వజఅల్నా లైల లిబాస. 5. రాత్రి మీ కొరకు మేము తెరగా చేయలేదా? వజఅల్నా నహార మఆష, మరియు మీ ఉపాధి కొరకు నేను పగల్ని సృష్టించలేదా? వబనైన 6 7. వబనైన ఫౌకకుం సబన్ షిదాద, మీపై 7 బలమైన ఆకాశాలని నేను సృష్టించలేదా? 8. వజఅల్నా సిరాజం వహాజ, దేదీపమానంగా వెలిగే సూర్యుని నేను సృష్టించలేదా? వ అన్జల్నా మినల్ మసిరాతి మా అన్ సజ్జాజ, ధారాళమైనటువంటి మంచినీటిని, వర్షాన్ని ఆకాశం నుండి నేను కురిపించడం లేదా? 9. లీ నుఖ్రిజ బి హబ్బం వ నబాత. 10. ఆ తర్వాత భూమిలో నుంచి మీ కొరకు, మీ జీవజాతుల కొరకు ఉపాధిని, ఆహారాన్ని నేను సృష్టించడం లేదా? ఓ జన్నాతిన్ అల్ఫాఫ, దిట్టమైనటువంటి పచ్చటి తోటలను నేను సృష్టించలేదా? 11. ఇప్పుడు 11 ఆధారాలు చెప్పి అల్లా ఏం చెప్తున్నాడంటే, ఇన్న యౌమల్ ఫస్లి కాన మీ ఖాతా, నిస్సందేహముగా తీర్పు దినము, మీరు సమావేశమయ్యే ఆ తీర్పు దినం అనేది వాస్తవము. అంటే ఇవన్నీ వాస్తవం 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 అని 11 కూడా ఒప్పుకున్నప్పుడు, 11 వరకు చెప్పినప్పుడు ఒప్పుకున్నప్పుడు 12వ మాట చెప్పేటప్పుడు అబద్ధం అని ఎలా అంటాడు? ఇవన్నీ ఆధారాలు చూపిస్తున్నారు అలా. ఏదో ఊరికనే ఒట్టి మాటలు చెప్పట్లేదు, మీరు ఇలా నమ్మాలి, మరణానంతర జీవితం నమ్మాలి, ఒట్టి మాటలు చెప్పలేదు. ఇవన్నీ చెప్పి దీని ద్వారా మరి ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నాడు. అదండి.